చాయిస్ ఉన్నది. మళ్ళా వాళ్ళకే వేసి గుర్తించుకుంటారో లేదా ఈ గులాబీని గుర్తించుకుంటారో తెలుసుకోమని నేను కోరుతున్నా. ఆలోచించి పోతేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ముంగడికి పోతున్నది. మరి మీరు ఒకటే ఆలోచించాలా. ఈ రోజు మన బేతి స్వప్న సుభాష్ రెడ్డి గారు ఆమె ఓటేసి గెలిపిస్తే రేపటి రోజున ఏదైనా పని ఉంటే సీదా కేసీఆర్ దగ్గర పోతుంది, కూర్చుంటది. అన్న మా అప్సిగూడలో నా మీద చాలా నమ్మకంతో ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు, మరి పని చెయ్యి అంటే ఆయన చేస్తాడు. అట్లా కాకుండా మరి నాకు తెలియదు కానీ మీ అప్సిగూడలో ఎట్లా నడుస్తుందో. గాడులకు గడ్డేసి ఆవులకు పాలు పెట్టి వస్తాయా? వస్తాయా? ఏంటి మీ దగ్గర గాడులకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే వస్తాయా? వస్తాయా రావా? మరి ఓట్లు వాళ్ళకేసి పని మనం చేయబట్టి ఎట్లా చేయాలి? అందుకే స్వప్న సుభాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోండి, కౌన్సిల్ కు పంపండి, కేసీఆర్ గారితో అన్ని రకాలు పని చేయించుకోండి. పొరపాటున ఏ టీడీ కోడో బీజేపీ కోడో కాంగ్రెస్ కూడా గెలిచినప్పుదా ఏమయ్యేది వాళ్ళతోని జోగి రాసుకుంటే ఏం రాస్తుంది? అదే రాదు. పొరపాటున కూడా వాళ్ళకి ఓటేస్తే కదే మిగులుతుంది తప్ప ఏమి కూడా రాదు. అందుకే బ్రహ్మాండమైన మెజారిటీతో ఫిబ్రవరి 2 నాడు మొత్తం 150 డివిజన్లలో ఎక్కడా లేనంత పెద్ద మెజారిటీని వ్యక్తి స్వప్న సుభాష్ రెడ్డి తీయండి. బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుందాం, పని చేసుకుందాం. హైదరాబాద్ ను గాడిలో పెట్టాలంటే